నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గృహ నిర్మాణ పథకాలపై లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బెందాలం అశోక్, గౌతు శిరీష, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెండింగ్ ఇళ్లను దశలవారీగా పూర్తి చేసి నిర్మించిన ఇళ్లకు బిల్లులు విడుదల చేస్తామని తెలిపారు. దరఖాస్తుల పరిశీలన, డిపిఆర్ల తయారీ, బిల్లుల అప్లోడ్లో ఆలస్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు. త్వరలో 77,400 ఇళ్లకు, అనంతరం మరో 4 నుండి 5 లక్షల ఇళ్లకు మంజూరు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బెందాలం అశోక్, గౌతు శిరీష లబ్ధిదారులకు సమాచార లోపం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి టిడ్కో గృహాలను పరిశీలించి మౌలిక వస్తువులపై ప్రతిపాదనలు వెంటనే పంపాలని అధికారులను ఆదేశించారు. ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి నేరుగా మనం బిల్లు అప్లోడ్ చేస్తే నేరుగా ఆ బెనిఫిషియరీ అకౌంట్లోనే పడిపోతుంది. ఇంకా ఏమి మీరు బిల్లు అప్లోడ్ చేస్తారు, కేంద్ర ప్రభుత్వమే రిజర్వ్ బ్యాంక్ నుంచి నేరుగా ఏదైతే ఆధార్ లింక్డ్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ పడిపోతాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడ పేమెంట్స్ రావద్దు. దీన్ని శుభ్రంగా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకునే, ఎందుకంటే మనందరం ఒక రాజకీయ పార్టీ కార్యకర్త అంటే ప్రజాసేవ చేసే అవకాశం మనకు లభించిందని భావించి ఈ ఇళ్ళని కంప్లీట్ చేస్తే మన నమ్ముకున్న మన ప్రజలకి కార్యకర్తలు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ సహకారంతో గీతం డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మహా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరుటి సాయి కుమార్ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 52 ప్రైవేట్ సంస్థలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించగా 2,376 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. వారిలో 718 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆయన వెల్లడించారు. గీతం డిగ్రీ కళాశాల డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ గతంలో ఉద్యోగాల కోసం యువత కంపెనీల చుట్టూ తిరిగేవారని, ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కంపెనీలో వచ్చి అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి సుధా, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దొబ్బ దానయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి, ఎమ్మెల్యే పార్టీ ప్రకటించిన 10 లక్షల రూపాయల పరిహారంతో పాటు కొలుసు పెదరెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 2 లక్షల రూపాయలు, యాదవ సంఘం నుంచి 3 లక్షల రూపాయలు కలిపి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మించి పిల్లల విద్యకు పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ దానయ్య కుటుంబానికి ప్రభుత్వం, ప్రజలు, యాదవ సంఘాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్, ప్రజాప్రతినిధులు, యాదవ సంఘాల ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒక బాధాకరమైన సంఘటన కాదనంటలా, యాక్సిడెంట్లు చాలామంది చేస్తాం, తప్పిదం మూలంగానో లేకపోతే రకరకాల కారణాలతో చేస్తాం. వాటికి చట్టం తన పని తాను చేసుకుపోతుంటుంది, అది దాంట్లో ఇది లేదు. కానీ ఇక్కడ సరే ఒక తండ్రిగా ఒక కొడుకుని తప్పించి వేరే వాడిని పెట్టించడం అనేది చట్టానికి అది ఆమోదయోగ్యమా కాదనేది కూడా గొడ్డలపాటి నాయకుడు ఆలోచించలేకపోయాడంటే, ఒకవేళ అటువంటి వ్యక్తులు ఆ స్థానానికి వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటే కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ ఆయన అంతా గొంతు చించుకుని మాట్లాడాడు. ఇది పసివాడు, వాడిని పార్టీ ఏదో ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పారు. కనీసం ఒక్క మాటన్నా గొర్రెల కాపరి గురించి కానీ, లేదు వాళ్ళ పార్టీ వాళ్ళు పంపించి కనీసం ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ కుటుంబానికి ఒక సెంటు భూమి లేదు, చిల్లి గవ నిలవలేదు, ఏ విధంగా బతుకుతున్నారు, మా పార్టీ నాయకుడి ద్వారా తప్పు జరిగింది, అన్యాయం జరిగింది, దాన్ని ఆదుకోవాలని కనీసం ఆలోచన ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను భారత్ అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయవద్దని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ ఒప్పందం అమల్లోకి వస్తే చౌక దిగుమతులతో దేశ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కె మధుసూదన్ రావు, పి చంద్రరావు, పోలాకి ప్రసాదరావు, సనపల అన్నాజీరావు, కె మోహన్ రావు, వి రమణ, పి తేజేశ్వరరావు, కె సత్యం, చందు తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి రోడ్డులోని సర్వాణి విద్యాలయం వ్యవస్థాపకులు అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో జాతీయ పతాక దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
విద్యార్థులు 100 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించి పింగళ వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అందవరపు సూరిబాబు జాతీయ పతాక విశిష్టతను వివరించగా హెడ్ మిస్ట్రెస్ డాక్టర్ కె రేఖ ఫ్లాగ్ కోడ్ను పాటిస్తూ జాతీయ పతాక గౌరవాన్ని కాపాడాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కడిలి దేవశ్రీ, పల్లి వెంకటరమణ, సుకీర్తి పాణిగ్రహి త్రివర్ణ పతాక ప్రాముఖ్యతను వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు యువతపై ఢిల్లీలో లాఠీ చార్జ్ చేయడం సిగ్గుచేటని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు మండిపడ్డారు. ఈ నెల 24వ తేదీన నిర్వహించనున్న విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని క్రాంతి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ రవి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి చందు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ నీట్తో పాటు పేపర్ లీకేజ్ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. సమావేశంలో బి సోమశేఖర్, జగన్, దివాకర్, హర్షవర్ధన్, అశోక్, వై వేణు, అన్నాజీ తదితరులు పాల్గొన్నారు. అమ్మ సేవా సంకల్పం ఫౌండేషన్ విశాఖపట్నం సభ్యులు స్థానిక నైట్ షెల్టర్లో నిరాశ్రయులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొండు సురేంద్రనాథ్, అనురాధ సంపతరావు మాట్లాడుతూ అమ్మ సేవా సంకల్పం ఫౌండేషన్ సేవలను శ్రీకాకుళం జిల్లాలో విస్తరించనున్నట్లు తెలిపారు. సామాజిక సేవకుడు ఉర్లం శివతేజ పట్నాయక్ సహకారంతో నైట్ షెల్టర్తో పాటు అరసవల్లి కూడలి, కోరడవారి వీధి, మండల వీధుల నిరుపేదలకు కూడా సహాయం అందించామని చెప్పారు. కార్యక్రమంలో హేమంత్, వెంకటేశ్వరరావు, నైట్ షెల్టర్ నిర్వాహకులు తదితరులున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రతి రైతు చేరి పంటల బీమా రక్షణ పొందాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు నిర్ణీత గడువులోగా ప్రీమియం చెల్లించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ పంటల బీమా ప్రీమియం చెల్లింపునకు జూలై 31, వరి పంటకు ఆగస్టు 15 వరకు గడువు ఉన్నట్లు మంత్రి తెలిపారు. రుణం తీసుకునే రైతులు కూడా మీ సేవ, సచివాలయం, పిఎస్సిఎస్, పోస్టాఫీస్ లేదా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, కాన్వే మార్గాలను పరిశీలించిన ఆయన బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులకు భద్రతా సూచనలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని, నిఘా మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్, శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. కోవే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టిక్ కుకింగ్ కాంపిటీషన్ కార్యక్రమానికి ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా స్థాయి కుకింగ్ ట్రైనింగ్, వంటల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లోని ప్రతిభను వెలికితీసి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, శిక్షణ, రుణాలు, సబ్సిడీల ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కోవే ఆర్గనైజేషన్ ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, పోటీల్లో పాల్గొన్న మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం విద్యార్థుల భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఒక కుటుంబంలోని ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 67.47 లక్షల మంది తల్లుల ఖాతాల్లో 10,120.78 కోట్లు జమ చేయనున్నట్లు, నిధులు ఈ నెల 24వ తేదీ వరకు జమ అవుతాయని వెల్లడించారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. అలాగే ఈ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అభినందనలు తెలిపారు. నేషనల్ టాలెంట్ హంట్ గోడ పత్రికను ఈరోజు స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా యువతకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తూ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీడియా, పబ్లిసిటీ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ వంటి విభాగాల్లో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న యువత ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్, కోత మధుసూదన్ రావు, బొడ్డేపల్లి గోవింద గోపాల్, కేవీఎల్ఎస్ ఈశ్వరి, లక్కిరేణ నారాయణరావు, ఆబోతుల వెంకటనాయుడు, మామిడి సత్యనారాయణ, ఇజ్జరోతు రమణ, చాన్ భాష, కొల్లపల్లి బాలయ్య,
దాట్ల గురుదత్ తదితరులు పాల్గొన్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్లో గాయపడిన విషయం బాధాకరమని, ఆయన త్వరగా కోలుకొని మళ్లీ విజయవంతంగా ముందుకు సాగాలని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు, నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు మాదార్పు వెంకటేష్ ఆకాంక్షించారు. బాలయ్యకు భగవంతుని ఆశీస్సులు, ప్రజల ప్రేమాభిమానాలు, అభిమానుల అండదండలు రక్షణ కవచమని పేర్కొన్నారు. షూటింగ్లో గాయాలైనప్పటికీ ఆయన సురక్షితంగా బయటపడడం ఆనందకరమని స్పందించిన అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులకు వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న మహా జాబ్ మేళా బుధవారం ఘనంగా ప్రారంభమైంది. నగరంలోని 80 అడుగుల రోడ్డులో మిల్ జంక్షన్ సమీపంలోని గీతం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉదయం 9:30 కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ మహిళా నాయకురాలు గుండు స్వాతి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో కలిసి ఉద్యోగ ఎంపిక ఇంటర్వ్యూలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీఎస్ఎస్డిసి చేపడుతున్న జాబ్ మేళాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకొని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్టేట్ ఏపీఈడబ్ల్యూఐడిసి డైరెక్టర్ పిఎంజే బాబు, జ్యోతి భాస్కర్, ప్రియా మాధవితో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు పాల్గొన్నారు. వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారాలను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం అన్నారు. తమ్మినేని సీతారాం కుటుంబానికి సంబంధించిన అంశాలు పూర్తిగా వారి వ్యక్తిగత వ్యవహారాలేనని, వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అవసరమైన వివరాలను కుటుంబ సభ్యుల చట్టపరంగా లేదా మీడియా ద్వారా ఇస్తారని తెలిపారు. వ్యక్తిగత విషయాలకు రాజకీయ రంగు పొలవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ రాజకీయ పార్టీలు, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గేదెల పురుషోత్తం కోరారు. అంగన్వాడీలకు 26,000 రూపాయల కనీస వేతనం, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడంతో పాటు నవచేతన యాప్ను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వీఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి సుధా డిమాండ్ చేశారు. జిల్లా పీడీ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ జూలై 31న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ టీఏ బిల్లులు చెల్లించడం, హెల్పర్లకు పదోన్నతలు, ఖాళీల భర్తీ, మెనూ ఛార్జీల పెంపు వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కె జ్యోతి, డి పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అకాల మరణం చెందిన ఫోటోగ్రాఫర్ చీరి డిజిటల్ ప్రసాద్ కుటుంబానికి బెస్ట్ క్లిక్ బేబీ ప్రాప్స్ స్టూడియో అధినేత సంతోష్ అండగా నిలిచారు. 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం, పిల్లలకు తినుబండారాలు, అలాగే 10,000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ ప్రసాద్ మంచి వ్యక్తి అని, ఆయన కుటుంబానికి దాతల సహాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉర్లం శివతేజ పట్నాయక్, సత్యవరపు లక్ష్మణరావు, ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నారీ శక్తి ద్వారా మహిళల భద్రత అభయం, హెల్మెట్ ద్వారా రహదారి భద్రత, సంకల్పం కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల నివారణ, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే శక్తి యాప్, డైల్ 112, సైబర్ హెల్ప్ లైన్ 1930 సేవల గురించి వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. పల్లీలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. పల్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. పల్లీలు పేదవారి డ్రై ఫ్రూట్స్లా పనిచేస్తాయి. ఇవి మార్కెట్లో విరివిగా లభిస్తాయి. పల్లీలలో విటమిన్లు, ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ కూడా ఉంటాయి. కేవలం 100 గ్రాముల పల్లీలలో 567 క్యాలరీలు ఉంటాయి. దీన్ని బట్టి పల్లీలు శరీరానికి ఎంత శక్తినిస్తాయో అర్థం చేసుకోవచ్చు. అలాగే పల్లీలలో మెనోసాచురేటెడ్, పాలీసాచురేటెడ్ పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా పల్లీలలో అధికంగా ఉండే ఒలిక్ యాసిడ్ హార్ట్ స్ట్రోక్, గుండె సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పటివరకు చేసిన ఎన్నో పరీక్షల్లో నిరూపితమైంది. అంతేకాదు పల్లీలు మతిమరుపు సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. బిజీ లైఫ్ కాబట్టి ప్రతి చిన్న విషయం మర్చిపోతూ ఉంటాం. ఆ చిన్న విషయాలే అప్పుడప్పుడు కొన్ని జీవితాలను శాసిస్తుంటాయి కూడా. అలాంటి తప్పిదాలే మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు అప్పుడప్పుడు పల్లీలు తింటూ ఉంటే బెటర్.
పల్లీలలోని విటమిన్ బి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ బి జ్ఞాపక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. మతిమరుపు సమస్యలతో బాధపడేవారు రోజుకు గుప్పెడు పల్లీలు తినండి. ఇక జ్ఞాపక శక్తి పెరుగుబడుతుంది. పల్లీలలో ఉండే అమైనో యాసిడ్స్ శరీరంలో నిల్వ ఉన్న చెడు కొవ్వులను కరిగించి మంచి కొవ్వు నిల్వ ఉండేలా చేస్తుంది. పల్లీలలో కాల్షియం కాకుండా అధికంగా లభించడంతో ఎముకలు బాగా దృఢపడతాయి. పచ్చి పల్లీలు, వేయించిన ఉడకబెట్టిన పల్లీలు, ఉప్పు పట్టించిన పల్లీలు, ఈ విధంగా ఏ పల్లీలు తిన్నా గుండె ఆరోగ్యం గమనించదగ్గ స్థాయిలో పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వంటకాలలో కూడా ఎక్కువగా పల్లీలు ఉండేలా చూసుకుంటారు. విటమిన్ ఇ, నియాసిన్లతో పాటు అనేకమైన ప్రోటీన్లు పల్లీలలో పుష్కలంగా లభిస్తాయి. అమినో యాసిడ్స్ కూడా పల్లీలలో పుష్కలంగా ఉండడం వలన గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడతాయి. ప్రతిరోజు గుప్పెడు పల్లీలు తినడం వలన గుండె సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం, కానీ మన ఇళ్లలో పెద్దవాళ్ళు పల్లీలు తినగానే నీళ్లు తాగవద్దు అని అంటుంటారు. మరి ఎందుకు తాగకూడదు అన్న ప్రశ్న వచ్చే ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దానిలో పల్లీల్లో ఆయిల్ అధిక శాతం ఉంటుంది. ఈ క్రమంలో పల్లీలను తిన్న వెంటనే నీటిని తాగితే అది పల్లీల్లో ఉండే ఆయిల్తో కలిసి ఆహార నాళంలో కొవ్వు పెరిగిపోయేలా చేస్తుంది. పల్లీలను తినగానే నీటిని తాగితే అవి త్వరగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.